హాయ్ అండి. ఈరోజు గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్‌లోకి ఒక కప్పు గోధుమ రవ్వని వేసి సిమ్ ఫ్లేమ్‌లో కాస్త తెల్లబడేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కనుంచుకోండి. తిరిగి అదే ప్యాన్‌లోకి కాస్త ఆయిల్ వేసి వేడైన తర్వాత పోపు దినుసులు, పల్లీలు వేసి సిమ్ ఫ్లేమ్‌లో ఆవాలు చిటపటలాడేంత వరకు ఫ్రై చేయండి. పోపుని దోరగా వేయించిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు వేసి ఒక 2 సెకన్ల పాటు ఫ్రై చేయండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు వేసి కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసి మూత పెట్టి ఉల్లి ముక్కల్ని మగ్గించండి. ఉల్లి ముక్కలు మగ్గిన తర్వాత కప్పు గోధుమ రవ్వకి 2 కప్పుల నీళ్లు పోసి రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసి బాగా కలిపి నీళ్లను బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించండి. మరుగుతున్న నీళ్లలోకి వేయించిన గోధుమ రవ్వ, సన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించండి. అంతేనండి, గోధుమ రవ్వ ఉప్మా